నమస్తే. ప్రస్తుతం ఏపీలో బాగా హాట్‌గా నడుస్తున్న అంశం ఏంటి అంటే, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరలా కొంతకాలం గ్యాప్ తర్వాత నిన్నొచ్చి సుదీర్ఘ ప్రెస్ మీట్ పెట్టారు. ఆ సుదీర్ఘ ప్రెస్ మీట్‌లో చాలా ఆసక్తికరమైన విషయాలనాలో, లేకపోతే సంచలనమైన విషయాలనాలో, లేకపోతే రెగ్యులర్‌గా రొటీన్‌గా మాట్లాడే పాచింతకాయ పచ్చడనాలో ఏంటో మరి మనకు మన స్టూడియోకి వేయించేసినటువంటి ప్రముఖ రాజకీయ విశ్లేషకులైనటువంటి ముప్ప అంకమరావు గారు. అంకమరావు గారు నమస్తే అండి. నమస్తే సార్, నిన్న మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసారా? చూసా. వద్దు వద్దు అనుకుంటా చూసా. అదేంది వద్దు అనుకుంటే దృష్టి పెట్టి అంత బాగా చూడాలనిపించింది వద్దనుకున్నా కానీ. అంటే కొత్తదనం ఏమి ఉండదు కదా, ఎందుకు చూడటం అనుకోని కూడా మళ్ళీ ఏమైనా ఉంటుందేమో అని, మళ్ళీ ఏదన్నా మనం మాట్లాడాలంటే సొంత కవిత్వం ఎందుకు అన్న ఉద్దేశంతో చూసా. ఓకే. సో ఇందులో గొడ్డల పార్టీ ఎవరిది అనేది కానీ, విచిత్రమైన విషయం ఏంటంటే, ఎప్పుడో గతంలో కొన్ని దశాబ్దాల క్రితం జరిగిన ఘటన, రాజారెడ్డి గారి మరణం, హత్య, తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణం, వివేకానంద రెడ్డి గారి మరణం, సరే వీటిలో ఏవి కూడా సహజ మరణాలు కాదు. వీటికి సంబంధించి మరలా ఎందుకని వాటిని లేవనెత్తి మరీ మాట్లాడవలసిన అవసరం ఏంటి? ఎందు గురించి అంటారు? ఇప్పుడు వచ్చే కొత్త జనరేషన్కి వాళ్ళ తాత చరిత్ర కావచ్చు, తండ్రి చరిత్ర కావచ్చు, జగన్మోహన్ రెడ్డి నేపథ్యం గురించి కావచ్చు తెలియదు కాబట్టి పదే పదే తన తాతని, తండ్రిని, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బాబాయిని, చంద్రబాబు నాయుడు గారి ప్రమేయంతో చంద్రబాబు నాయుడు గారే దాన్ని ఒక పథకం ప్రకారం చంపించాడని చెప్పి ప్రజలను నమ్మించే క్రమంలో భాగంగా అతను కొత్తగా ఎత్తుకున్నదే కాదు ఇది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళని ఆకట్టుకునే విధంగా మళ్ళీ తన మీద సానుభూతి కోసం వేస్తున్నటువంటి మరో సరికొత్త జగన్ నాటకం అని చెప్పి అనేది మనం భావించాలి. ఓకే. ఇక్కడ వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాతలు ఇద్దరు కూడా ఝాన్సీ లక్ష్మీబాయి, లేదంటే భగత్ సింగ్ గారు, లేదంటే సుభాష్ చంద్రబోస్ గారు, లేదంటే అల్లూరి సీతారామరాజు గారు, వాళ్ళని మించిన స్వాతంత్ర సమర యోధులు కాబట్టి, వాళ్ళ నేపథ్యం అలాంటిది కాబట్టి, వాళ్ళ కుటుంబ చరిత్ర అంత గొప్పది కాబట్టి, వాళ్లే కడప జిల్లాలో మొత్తం బళ్ళు గుళ్ళు కట్టించారు కాబట్టి, బావులు తవ్విచ్చారు కాబట్టి. బావులు తవ్విచ్చారా? అంతే కదా. గనులు తవ్వుకున్నారా? అది తర్వాతకు వద్దాం. ఓకే. అంత గొప్ప ఘనమైన చరిత్ర కాబట్టి వాళ్ళ చరిత్ర గురించి ఆయన చెప్పుకుంటూ, అంటే ఇంత చరిత్రకారుల్ని అమానుషంగా, అక్రమంగా, అన్యాయంగా, చరిత్రహీనులాగా చిత్రీకరిస్తున్నారని, చిత్రీకరించడమే కాకుండా అమానుషంగా చంపారని కదా అతని భావన. గౌతమ బుద్ధుడికి వారసులు కదా వీళ్ళు. గాంధీ మహాత్ముడికి ఒక చెంప కొడితే రెండో చెంప చూపించమన్నాడు కదా, దానికి వారసులు కదా. అందుకని చెప్తా ఉన్నాడు ఈయన. చంద్రబాబు నాయుడు గారిని నడి బజార్లో కాల్చమన్న వ్యక్తి ఇతను, ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు. అవును. బంగాళాఖాతంలో ఇస్రేయండి అన్న వ్యక్తి ఇతను. చెప్పులతోటి, చీపురు కట్టెలతోటి కొట్టండి అని చెప్పిన వ్యక్తి ఇతను. అవును. ఆయన వయసు గురించి మాట్లాడుతున్న వ్యక్తి ఇతను. అవును. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అతను ఏదో అంటున్నాడు, అతను గొడ్డల పార్టీ అని అంటున్నాడు. ఆ విధంగా మాట్లాడుకుంటూ ఇంత మాట అంటాడా, నేను స్వామిని కాబట్టి, నా తాతను చంపిన వాళ్ళని, మంచివాడిని కాబట్టి వీళ్ళు ఇంకా రోడ్డు మీద తిరుగుతున్నారు, ఈ విధంగా మాట్లాడుకుంటూ వస్తున్నాడు కదా. అంటే రాజారెడ్డి చరిత్ర ఎవరికి తెలియదు, ఇప్పుడు వాళ్ళకి తెలియదు కాబట్టి తెలియపరచాల్సిన బాధ్యత మన మీద అయితే ఉంది. నన్ను అతనితో అన్నాడు కాబట్టి. రాజారెడ్డి నేపథ్యం ఏంటి, అతను చేసినటువంటి వెంకట నరసయ్య అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, ఓకే, అతనికి సంబంధించినటువంటి గనుల కోసం మొట్టమొదట హత్య చేసింది వెంకట నరసయ్య గారిని. అసలు గనులు ఎవరు? వెంకట నరసయ్య గారిని. ఆయన దగ్గర పనిచేసే వ్యక్తి అయి ఉండి ఆయన చంపి ఆక్రమించుకున్నారా? ఆ రోజు ఆక్రమించుకున్నటువంటి వ్యక్తి రాజారెడ్డి. ఓకే. ఆ విషయంలో వాళ్ళకి సంబంధీకులు రాజశేఖర రెడ్డి ప్రమేయం ఉందని చెప్పని ఇక్కడ సచివాలయంలో రాజశేఖర రెడ్డిని కాల్చాలి అంటే ఆ పక్కన ఉన్న వ్యక్తి చనిపోయాడు. ఓహో, చాలా నేపథ్యం ఉంది. అందుకే చెబుతుంది, ఇది జనానికి తెలియాలి కదా, ఇది జనానికి కూడా తెలియాలి కదా. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి తన పందా మార్చుకొని వాళ్ళ నాన్న పేరు మీద
ఆయన ఏమన్నా చెయ్యాలనుకున్నా, ఎవరినన్నా ఏదన్నా చెయ్యాలనుకున్నా, ఏ కార్యక్రమాలు నిర్వహించాలనుకున్నా వాళ్ళ నాన్న రాక్షసుణ్ణి రాజారెడ్డిని చేసి రూపాయి డాక్టర్గా ఈయన పేరు రాజకీయం కోసం వీళ్ళు ఆడినటువంటి జగన్ నాటకంలో ఓకే జనాల దృష్టిలో రాక్షసుడుగా, హంతకుడుగా, ఆయన రాక్షసుడు ఈయన రూపాయి డాక్టర్ అరాచకవాదిగా రాజారెడ్డిని చూపించేసి ఆయన పెత్తనంలో జాగుతున్నట్టుగా చేసేసి, రెండవది పులివెందల నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చడం కోసం రాజారెడ్డితో పాటు వివేకానంద రెడ్డి గారి పాత్ర కూడా మరువలేంది. అవును, అది కరెక్ట్. కాబట్టి ఇతనికి వెలుసుబాటు దొరికి రాష్ట్ర వ్యాప్త నాయకుడిగా ఎదగడం కోసం వాళ్ళు అక్కడ బలి పశువులు అయిపోయారు. దాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తా ఉంటే ఆ కంచుకోటను కాపాడుకుంటూ వచ్చింది రాజారెడ్డి తర్వాత వివేకానంద రెడ్డి గారు. ఓకే, అలాంటి రాజారెడ్డి, తండ్రి కోసం ఇంత చేసినటువంటి రాజారెడ్డి, అక్కడ వాళ్ళ ఆధిపత్యం నిలుపుకోవడం కోసం ఏం చేయాలో అన్ని చేసినటువంటి రాజారెడ్డి, నిన్న స్వయంగా పార్థసారథి రెడ్డి మరి ఆయన కూడా దాంట్లో ముద్దాయి, అతను ఆయన కూడా దాచుకోలేదు. నా మీద దాడి చేశారు కాబట్టి మా వాళ్ళు దాడి చేశారు, ఆ దాంట్లో చంపేశారని కూడా చెప్పేశాడు. అంటే వాళ్ళ సంస్కృతి అలాంటిది అక్కడ, ఆ ఫ్యాక్షన్ కు సంబంధించింది. అందులో A16 గా ఉన్న వ్యక్తి సతీష్ రెడ్డి. ఇప్పుడు అతను ఏ పార్టీలో ఉన్నాడు, ఏ పదవి ఇచ్చాడు ఇతను అంటే ఇదే రాజశేఖర్ రెడ్డి అతను నేర్పినటువంటి మంచితనం, సాంప్రదాయాలు, విలువలు, విశ్వసనీయత చంపిన పక్కన పెట్టుకోవడం అది. ఓకే, అక్కడ ఎందుకు జరిగింది ఇతని మీద పార్థసారథి రెడ్డి మీద దాడి? 1995లో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, 1996లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు. ఆ రెండింటి నేపథ్యంలో వీళ్ళ కృషి వల్ల, అట్లాగే ఆ రోజు ఇప్పుడు ఉన్నటువంటి సతీష్ రెడ్డి కావచ్చు లేదా తులసిరెడ్డి గారి ఇలా కృషి వల్ల దాదాపు ఓడిపోయాడు ఒక రకంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి. అక్కడ మామూలుగా నైతికంగా అయితే నైతికంగా కాదు, ఓట్ల పరంగా కూడా ఓడిపోయాడు. మామూలుగా నాకు తెలిసినంత వరకు మీకు చిన్న సంఘటన చెప్తాను మీకు. నేను 1989 ఎన్నికల్లో మా ప్రతిపాడు నియోజకవర్గంలో డాక్టర్ మాకినేని పెదరత్తయ్య గారు తెలుగుదేశం పార్టీ తరఫున, తర్వాత గుంటుపల్లి వెంకటప్పారావు గారు అని చెప్పని కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ పడ్డ సందర్భంగా తక్కెళ్లపాడు, చింతపల్లిపాడు, ముట్లూరులో కమ్మారి బూతుల్లో 90% కంటే అదనంగా ఓట్లు పోలేని అని చెప్పని రీపోలింగ్ పెట్టారు. అదేంటి 90% కంటే అదనంగా పోలేదు? రీపోలింగ్ అప్పుడు రీపోలింగ్ ఉండేది, అదనంగా పోలేదు. ఎందుకంటే మొత్తం ఇవన్నీ కూడా తెలుగుదేశానికి అనుకూలమైన గ్రామాలు. ఓకే, రీపోలింగ్ పెట్టారు. మరి ఇక్కడ 100కి 101% పోలైతే రీపోలింగ్ పెట్టినందువల్ల ఇతను అంటే రీపోలింగ్ నాకు ఇప్పుడు ఐడియా వచ్చింది ఏంటంటే, రీపోలింగ్ ఎందుకంటే 90% పైన వీళ్ళు గుద్దేసుకున్నారేమో, రిగ్గింగ్ జరిగిందేమో అన్న ఉద్దేశంతో రీపోలింగ్ పెడతారు. మరి ఆ రోజు మామూలుగా ప్రజలు తక్కెళ్ళపాడు బాగా సంఘటన చెప్తున్నాను, తక్కెళ్ళపాడు చాలా ముఖ్యమైనది కాబట్టి 5,000 చిల్లర ఓట్లు ఉన్నాయి కాబట్టి ఆ పంచాయతీలో అక్కడ ఆపితే సరిపోయిద్దని చెప్పని కాంగ్రెస్ పార్టీ యోధాన యోధులందరూ అక్కడే ఉన్నారు. గుంటూరు జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం అక్కడే ఉంది. పోలింగ్ జరుగుతుంది. డిఎస్పీ గారు వచ్చి అక్కడ ఉన్న నాయకుల్ని ఎందుకు సార్ మళ్ళీ రీపోలింగ్ జరుగుతుంది అని అడిగారు. అడిగితే ఇక్కడ 90% పైన పోలేని అని చెప్పారంటే ఇప్పుడు 150% పోలవుతుందండి, ఎవడు ఆపుతాడు అన్నాడు. అంటే ఆ జనంలో ఉన్నటువంటి ఆవేశం. మరి నిజంగా నీకు ఏమీ చేయలేదు, ధర్మంగా ఉన్నట్టు అంత ఫ్రీగా వదిలేయాలిగా. అవును, ఓకే. కానీ ఆ రోజు ఏం జరిగిందో ఏంటో ఫోన్ కాల్లో రాజశేఖర రెడ్డి గెలిచాడు. మళ్ళీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ఒక రకంగా చెప్పాలి అంటే అదే బేస్మెంట్ అని అయితే నేను భావిస్తున్నా. ఆ రోజు ఓడిపోతే రాజకీయ చరిత్ర సమాధి. రైట్. ఇప్పుడు దానికి అంటే వీళ్ళు ప్రధాన కారకులు కాబట్టి పులివెందల్లో ఈయన ఆలవాళ్ళు లేకుండా చెయ్యాలని చెప్పని పార్థసారథి రెడ్డి కుటుంబాన్ని చెయ్యాలని చెప్పని ఆయన మీద హత్యా ప్రయత్నం చేసిన సందర్భంలో 26 కోట్లు సందర్భంగా ఆయన చనిపోయాడని భావించి వెళ్ళిపోయారట. ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళు 2 గన్మ్యాన్లు వస్తా ఉంటే వాళ్ళని చూసి వెళ్ళిపోయారు. అవును, వాళ్ళు తీసుకెళ్లి
హాస్పిటల్లో ఈ జాయిన్ ప్రవీణ్ కుమార్ సంబంధించిన వాళ్ళు ఆ రోజు అక్కడ ఉన్న గర్భాలు సంబంధించి వాళ్ళు తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పిస్తే ఆయన ఆయువు గట్టిది కాబట్టి బతికి బయటకు వచ్చి అప్పుడు అక్కడ పోలీస్ అధికారి పివి సునీల్ కుమార్ అని చెప్పినట్టున్నాడు అతను. ప్రవీణ్ కుమార్ కదా, సునీల్ కుమార్ అన్నా, నేను పివి సునీల్ కుమార్ అన్నా. అయ్యి ఉండొచ్చు, నేనే పొరపాటు పడి ఉండొచ్చు. ఓకే. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఆయన రక్షించారు, ప్రాణాలు కాపాడారు. ఆ సందర్భంగా వాళ్ళ ఇల్లుని నేలమట్టం చేయటం, అవును, ఏ విధంగా దాడులు చేశారో అందరికీ తెలుసు. ఆ తర్వాత అవకాశం దొరికింది, రాజారెడ్డిని వీళ్ళు చంపేశారు, మేమే చంపేశామని చెప్పి వాళ్ళు కూడా ఒప్పుకోవడం కూడా జరిగింది. ఇంత స్పష్టంగా అక్కడ జరుగుతున్న తర్వాత ఆ నేపథ్యంలో ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని తీసుకొచ్చేసి ఎందుకు వాళ్ళని వదిలేశాడు అనే దాని గురించి కూడా చెప్తాను మీకు నేను. ఓకే. ఎందుకు వదిలేశారు అంటే తండ్రి చనిపోయాడు, ఇప్పుడు ఎవరినన్నా చేస్తే ఏం జరుగుతుంది? రాజశేఖర రెడ్డి మీదో వివేకానంద రెడ్డి మీదో చెప్పాలి కదా. అవును, అవునా కదా? కాబట్టి తన రాజకీయ ఎదుగుదలకి ఇప్పటికే ఇబ్బంది అయింది కాబట్టి తన రాజకీయ ఎదుగుదలకి ఈ అంశాలు రాకూడదు కాబట్టి అధికారం వచ్చిన దాకా మెరకుండా ఊరుకుందాం, వచ్చిన తర్వాత మనం ఏమైనా చెయ్యొచ్చు అన్న ఉద్దేశంతో ఒక రకంగా పొరపాటును మళ్ళీ ఇట్లా బయటకు వెళ్తే వాళ్ళు కనుక తప్పించుకొని వెళ్తే తన బ్రతుకేంటి, తన రాజకీయ భవిష్యత్తు ఏంటి, తన కుమారుడు భవిష్యత్తు ఏందని చెప్పని దూరదృష్టితో ఆలోచించాడు. కాబట్టి రాజశేఖర రెడ్డి వాళ్ళ జోలికి వెళ్ళా, భయం కొద్దీ వెళ్ళా. గమనించుకోండి, భయం కొద్దీ వెళ్ళా, భయము కెరీరు ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని వెళ్ళా. అంతే తప్ప నేను మంచాడిని, నువ్వు మంచాడివి అయితే డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగిన నేరానికి ఆయన పెడరెక్కలు ఇరిచికట్టి నడిబజార్లో కూర్చోబెడితే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి నువ్వు కనీసం స్పందించలేనటువంటి మంచివాడివి. నిన్నే కదా వర్ధంతి అయింది. మరి తోట చంద్రయ్య అది ఇంకా అధికిరాతకం, నడిబజార్లో పేక కోసి వీడియో తీసి ప్రచురించడం చేస్తే కనీసం వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి స్పందించని సానుభూతి చూపినటువంటి అతి మంచి వాడివి జగన్మోహన్ రెడ్డి, నువ్వు ముఖ్యమంత్రివి. ఆ రోజు తన అక్కని ఎందుకు వేధిస్తున్నారు అని చెప్పని అమర్నాథ్ గౌడ్ అనే 15 సంవత్సరాల కుర్రవాడు, 10వ తరగతి చదివే కుర్రవాడు ప్రశ్నించిన నేరానికి చెరుకు తోటలో తగలబెట్టారు, నోట్లో గుడ్డలు గుక్కి పెట్రోల్ తోటి సజీవ దహనం చేస్తే కనీసం సానుభూతి గాని పరామర్శ గాని చూపించినటువంటి గౌతమ బుద్ధుడి వారసుడు జగన్మోహన్ రెడ్డి. అలాగే తన ఎమ్మెల్సీ స్థానం ఇచ్చేసి తనకి నెల కప్పం పంపించేసి గంజాని రాష్ట్ర వ్యాప్తంగా అందజేస్తున్నటువంటి ఎమ్మెల్సీ అనంతబాబుకు సంబంధించి కారు డ్రైవర్ని చంపి ఇంటి ముందు పడేసి నేనే చంపానని చెప్పిన తర్వాత కూడా అతన్ని ఎమ్మెల్సీగా కొనసాగిస్తూ సభలు సమావేశాల్లో నీ పక్కన కూర్చోబెట్టుకొని ప్రయాణంలో నీ వాహనంలో కూర్చోబెట్టుకున్నటువంటి అపర గాంధేయవాదివి, అప్పటి ముఖ్యమంత్రివి నువ్వు ఈరోజు నేను మంచివాడిని చెప్పుకుంటున్నావు. మంచోడే కదా. మరి మొన్న సింగయ్య అనే వ్యక్తి కూడా అట్లాగే కారు కింద పడితే తీసి పక్కన పడేసి వెళ్ళారు కదా కదా. ఇది ఆయన మంచితనం, ఇది ఇప్పుడు ప్రజలకు కూడా తెలియాలి. అంటే ఆ రోజు ముఖ్యమంత్రి కావాలనే ఒకే ఒక్క ధ్యేయంతో రాజశేఖర రెడ్డి చేసినటువంటి రాజకీయ చదరంగంలో వాళ్ళ తండ్రి ఎలా బలిపశువు అయ్యాడో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదగాలంటే బాబాయిని బలిపశువుని చేశారు. మీకు చిన్న డౌట్ నాది, పెద్దస్గిరి తెలుసు కదా మీకు? అవును. ఆయన ఏ పార్టీ అండి? వైసీపీ కదా. మొన్న మధ్య కదా హత్యగా ఉంచబడింది. అవును. మరి ఆయన పరామర్శించలేదు ఎందుకని జగన్మోహన్ రెడ్డి? ఎందుకని అంటే మరి వాళ్ళ మేనమావ విషయాలన్నీ ఉన్నాయి కదా. వాళ్ళ మేనమావ సంబంధించినటువంటి రవీంద్రనాథ్ రెడ్డికి సంబంధించినటువంటి లావాదేవీలన్నీ కూడా బినామీ అతని చెప్పనే కదా బయటకు వచ్చింది. మరి జనాలు గమనిస్తున్నారు కదా, మరి ఈయన ఎంత మంచివాడు, సొంత పార్టీ వాడు చనిపోయినా కానీ వెళ్ళట్లేదని చెప్పి జనాలు అనుకోరా? మంచివాడు దగ్గరికి వెళ్ళాడు కదా. ఓకే, మంచివాడు దగ్గరికి వెళ్ళాడు కదా, మంచిని ప్రోత్సహించాడు కదా. అందుకే కదా వాళ్ళందరూ వారసులు అని చెప్పి చెబుతుంది ఆయన్ని. ఇక్కడ నీ మీద ఇప్పటి వరకు ఉన్నటువంటి అభియోగాలు ఏంటి? అయ్యో అబ్బో అన్న కదా సిబిఐ కేసులుండి నీ ఆస్తులు ఎందుకు అటాచ్ చేశారు? నీ తండ్రి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని నీకు ఆర్థిక లబ్ధి చేకూర్చడం కోసం రాష్ట్ర సంపదని
వేరే వాళ్ళకి వేల ఎకరాలు దోచిపెడితే వాళ్ళు నీకు తిరిగి కిట్ ఫ్రోకో నీ ద్వారానే పుట్టింది భారతదేశం. క్విడ్ ప్రోకో అనే పదాన్ని పరిచయం చేసింది నువ్వే. నీకు రాజకీయంగా ఆర్థిక లబ్ధి చేకూర్చారు కాబట్టి నీ కోసం రాష్ట్ర సంపదను దోచిపెట్టి నీ ఒక్కడి కోసం కొన్ని లక్షల కోట్ల రూపాయల రాష్ట్ర సంపదని దోచిపెట్టి దోపిడీ ఇలా చెయ్యొచ్చు అని చెప్పని రాజకీయ నాయకులకి మార్గం చూపినటువంటి గొప్ప నేత నీ అయ్యా. ఆయన గురించి మీరు గొప్పగా చెప్పుకుంటే మేము వినాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మరి రాజశేఖర్ రెడ్డి మరణం వెనకాల కూడా చంద్రబాబు నాయుడు ఉన్నారు. అవును, చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు కాబట్టే ఆ ప్రభుత్వం ఉన్నా కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ విషయాలు ఏమి బయటికి రాల. రిలయన్స్ అంబానీ గారు ఉన్నారు కాబట్టే నీ ఇంటికి సాధారణంగా రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికి సత్కారాలు ఇచ్చి చందన తాంబూలాలు ఇచ్చేసి అతిథి మర్యాదలు చేసి శ్రేష్టమైన భోజనం పెట్టేసి పంచపక్ష ప్రమాణాలతోటి వడ్డించేసేసి ఆయనకి శాలువాయి కప్పి సన్మాన సత్కారాలన్నీ చేసేసి ఆయన నోటెమిటి రాంగంలోనే ఆయన కుడుకుజమైనటువంటి పరిమళ నత్వారిని తీసుకొచ్చేసి రాజ్యసభను చేసినటువంటి ఉదార స్వభావం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నాటి ముఖ్యమంత్రి. అంటే వాళ్ళ తండ్రిని చంపిన వాళ్ళని కూడా ఆదరించగలిగినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి చంద్రబాబు నాయుడు గారి పేరు ఎందుకు వచ్చింది? చంద్రబాబు నాయుడు గారు చంపితే ఆయన ఆదరించాడు కదా. చంద్రబాబు నాయుడు గారు చంపించారు కదా. అదే తాతను చంపించింది చంద్రబాబు నాయుడు గారే, వాళ్ళ తండ్రిని చంపించింది చంద్రబాబు నాయుడు గారే, వాళ్ళ బాబాయ్ గారిని చంపించింది చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారిని అంటున్నా, చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా దుర్భాషలు ఆడుతున్నా, ఆయన చంపేయాలి తుపాకీతో కాల్చాలని చెబుతున్నా, ఈయన చెడ్డవాడు కాబట్టి ఆయన్ని వదిలేస్తున్నాడు. ఆయన మంచివాడు కాబట్టి ఆయన వదిలేశాడు. ఓకే, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఒక్కసారి తన రాజకీయంగా వీళ్ళు అడ్డుపడుతున్నారు, వీళ్ళని తొలగించుకోవాలి అనే భావన ఒక్కరోజు వచ్చినా రాదు. పరిటాల రవి గారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసినా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఇంకో రకంగా ఉండేది. రాదు అసలు. మీరు అది హైపోథెటికల్ అసలు అదే చెప్పేది అని చెప్తున్నారు. ఇప్పుడు కూడా నిజంగా ఇంత మౌనం చంద్రబాబు నాయుడు గారి మౌనం రాష్ట్రానికి చాలా తప్పు చేస్తుంది, రాష్ట్రానికి చాలా నష్టం చేస్తుంది. నిజంగా ఆయన రాష్ట్రాన్ని బాగు చేయాలని కోరిక ఉన్నవాడైతే, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలనే కోరిక ఉన్న ఎంత బలంగా ఉందో దాన్ని ఆచరణలో చూపెట్టాలి అంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన ఆవశ్యకత అయితే కూడా ఉంది. కానీ ఆయన చేయలేకపోతున్నాడు. ఇలాంటి వ్యక్తులు, దోపిడీ చేసిన వాళ్ళు, దొంగతనాలు చేసిన వాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళు, అరాచకాలు చేసిన వాళ్ళు, ఆక్రమణ చేసిన వాళ్ళందరి మీద కూడా సరైన విధంగా చట్టపరంగా, మళ్ళీ చెబుతున్నాను నేను, చట్టపరంగా చర్యలు తీసుకోలేకపోవడం అనేది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అతి పెద్ద తప్పనైతే మాత్రం మరోసారి చెబుతున్నాను నేను. అవతరాలకు భయం లేకుండా పోతుంది. నువ్వు చేసే మంచి, నువ్వు తీసుకొస్తున్నటువంటి అభివృద్ధి, నువ్వు సృష్టిస్తున్నటువంటి సంపద, నువ్వు ఏర్పాటు చేస్తున్నటువంటి ఉద్యోగాలు, ఇవన్నీ కూడా గాల్లో కొట్టిపోతున్నాయి. ఎందుకంటే వీళ్ళ అరాచకాన్ని సహించలేకపోతున్నారు జనాలు, వాళ్ళ మాటలను వినలేకపోతున్నారు జనాలు. ఎందుకని? ఎక్కడుందో లోపం? ఎవరి వల్ల జరుగుతుంది తప్పు? ఇక్కడ నాదో చిన్న డౌట్ అండి. మామూలుగా ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడతాం. అది వాస్తవ దూరం అయితే అది మాట్లాడాలంటే చాలా గట్స్ ఉండాలి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ప్రజలందరికీ తెలిసినయే. వాటిపైన కూడా ఆ రకంగా మాట్లాడాలని నిజంగా మామూలు గట్స్ కాదు అవి. అసలు ఏ ధైర్యంతో ఆ రకంగా మాట్లాడుంటారు? తెగిడిచినాడికి తెడ్డేలింగం. ఇంకేముంది అతనికి? 16 నెలలు కారాగార వాసం చేసి వచ్చాడు. ఇంకా పలసనైపోతారు కదా ప్రజాస్వామ్యంలో, ప్రజల మధ్యలో. అతను కావాల్సింది కూడా అదే కదా. అతను ఏకాడికి ఇలాంటి ఉగ్రవాదులను రెచ్చగొట్టడానికి కదా అతని ప్రయత్నం. ఉగ్రవాదులుగా వాళ్ళ కార్యకర్తలను తయారు చేయాలనే కదా అతని ప్రయత్నం. వాళ్ళు రాజకీయంగా పోరాడాలని కానీ, 5 సంవత్సరాల కాలంలో వాళ్ళు చేసిన మంచి గురించి చెప్పుకోవాలని కానీ, భవిష్యత్తులో వస్తే మేము అమరావతిని పూర్తి చేస్తామని కానీ, పోలవరాన్ని పూర్తి చేస్తామని కానీ, మూర్ఖంగా మేము వస్తే వేసేస్తాం, రపా రపా నరికేస్తాం, గంగమ్మ జాతరలో పొట్టేళ్లు నరికినట్టు నరికేస్తాం. ఓకే, ఇది కూడా మంచితనంలో పార్టీ అయితే. అవును కదా, జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు డైరెక్ట్ గా. సప్త సముద్రాల అవతలున్నా ఈడ్చుకొని వస్తాం, బట్టలు ఓడదీస్తాం. అవును,
దీనివల్ల తిప్పించి స్టేషన్ తిప్పించి కొడతాం. ఇప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డికి ఏదన్నా జరిగితే ప్రాణాలు ఇవ్వడానికి కొన్ని వేల మంది ముందుకు వస్తారు. కరెక్టే ఉన్నారు. అంటే అలాంటి వాళ్ళనే ఆయన తయారు చేసుకున్నాడు. అది వాళ్ళ తండ్రి గారు ఇచ్చినటువంటి ఆస్తి. ఓకే, అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. జనాదరణ లేదని మనం చెప్పలేం. లేదని ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో అతను తక్కువ జనాదరణ ఉందంటే అది ఒట్టి బోటమే అవుతుంది. అవునవును, నిస్సందేహంగా. ఇక్కడ ప్రభుత్వం చేయాల్సింది ఏందంటే, కూటమి ప్రభుత్వం చేయాల్సింది ఏందంటే, ఇంత జరుగుతూ ఉంటే, ఇన్ని ఘోరాలు జరిగితే 5 సంవత్సరాల్లో దానికి సంబంధించిన వాళ్ళకి విచారణ జరుగుతున్నాయి. ఎందుకు చెబుతున్నానంటే, ఇది నిన్నగాక మొన్న సంవత్సరం క్రితం పాస్టర్ ప్రవీణ్ ఉదంతం తీసుకుందాం మనం. ఒక ప్రబోధకుడు వచ్చాడు, ఏమని అన్నాడు బయటకు వచ్చి, మేము గనక ఈ క్రిస్టియన్ దీన్ని పక్కన పడేస్తే ఓచకోతకు వస్తాం అన్నాడు. ఓకే, అవునా అన్నారా? ఎంతో రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశారు. కేంద్రం కూడా దీంట్లో పాత్ర ఉందని చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేశారు. మాజీ ఎంపీ హర్ష కుమార్ రావటం కూడా ఆయన వచ్చి కూడా రచ్చ చేశాడు. అతను బెన్నీ లింగం. హర్ష కుమార్ గారు వచ్చి ఆయన ఆడావుడి చేసేసాడు. కానీ సమర్థులైన పోలీసులు ఆవేశపడకుండా క్షుణ్ణంగా ఏం జరిగింది ఏందనేది సీసీ కెమెరాలతో సాక్ష్యాధారాలతో చూపించబట్టి నిజంగానే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి క్రిస్టియన్ సోదరులు సోదరీమణులు మంచివాళ్ళు కాబట్టి వీళ్ళ ట్రాప్ లో పడకుండా 5 సంవత్సరాల పరిపాలనలో చూశారు కాబట్టి వాళ్ళు నమ్మనందు వల్ల ఆంధ్ర రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. లేకపోతే అగ్నిగుండం అయ్యేదా లేదా? కరెక్ట్. తిరిగి నిన్న ఈ అభినయ దర్శన అతనిది కూడా తీసుకొచ్చేసి ఏ విధంగా ప్రయోగం చేశారో చూశారు కదా. మామూలు కాదు, పెద్ద స్టోరీ అది. మరి ఇవన్నీ చేస్తున్నారు అంటే ఏ కుట్రలో భాగంగా చేస్తున్నారు? అరే, రఘురామకృష్ణరాజు గారికి జరిగిన అన్యాయం గురించి ఆయన ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళిన వాళ్ళ మీద రాజద్రోహం కేసు పెట్టారు. ఏబిఎన్లో వెంకటకృష్ణ కావచ్చు, లేకపోతే ఇక్కడికి వచ్చిన మూర్తి గారు కావచ్చు, లేకపోతే సాంసరావు గారు కావచ్చు, ఆ 2 సంస్థల మీద కావచ్చు. మరి ఇన్ని చేసి ఈ విధంగా చేస్తుంటే, ఈ విధంగా మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డిని ఎందుకు వదిలేస్తున్నారు అని చెప్పని సామాన్యులు ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నారు. సమాధానం ప్రభుత్వం దగ్గర ఉందా? ఇవన్నీ ఏ కోణంలో చూడాలి మనం? రాజద్రోహం కాదా ఇవి? ఇప్పుడు మీరు కొన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ నేను చెప్తాను. ఇప్పుడు మీరు చెప్పిన పాస్టర్ ప్రవీణ్ పగడాల ఇన్సిడెంట్ కావచ్చు, రీసెంట్గా ఇప్పుడు ఆ దస్తగిరిది మర్డర్ ప్రకరణ పెడితే దస్తగిరి దగ్గరకు వచ్చి అయిపోయాం కదా. ఇప్పుడు పెద్ద దస్తగిరి ఎందుకు పరామర్శించలేదు అని చెప్పి మీరు అన్నారు. పెద్ద దస్తగిరికి సంబంధించి వివరాలు చెప్పాను నేను. ఇప్పుడు ప్రభుత్వ లెక్కల ప్రకారం 100 కోట్లు అయితే మామూలుగా దానికి సంబంధించి 500-600 కోట్ల రూపాయలు ఉన్నాయన్నారు. ఇంకా చాలా ఉంటాయని చెప్పి బయటపడ్డారు. దాంట్లో ఎవరి ఉన్నాయి? వాళ్ళ మేనమామ గారిది ఉంది, మేనమామ గారి భార్య పేరు మీద ఉన్నాయి, కుమారుడి పేరు మీద ఉన్నాయి. లావాదేవీల్లో వచ్చినటువంటి తేడాల వల్ల అతను చంపేశారని చెప్పని ఈరోజు అందరికి తెలిసిన సత్యం. అతను తన భార్య పేరు మీద రిజిస్టర్ చేశారు. రిజిస్టర్ చేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ తిరగరాయమన్నప్పుడు అదే చెప్పేది, దాంట్లో తేడా వచ్చిందని చేశారు. ఇప్పుడు ఎవరైతే అక్కడ ఉన్నారో డిప్యూటీ మేయరు నిత్యానంద రెడ్డి, డిప్యూటీ మేయరు, అతని ఇంటికి చంపిన తర్వాత 3 గంటలకి ఎవరైతే చంపారో వాళ్ళు వెళ్ళి అక్కడే ఉన్నారు కదా. అవును, అతను నిన్నదాకా పరారైపోయి మళ్ళీ వచ్చి లొంగిపోయాడు కదా. మరి ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి కదా. ఈ విషయాలన్నీ బయటకు వస్తే వీళ్ళంతా ఎవరు ఏమని చెప్పాలి? అక్కడ అంతకుముందు గాంజా బ్యాచ్ అని చెప్పని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ వస్తే వైఎస్ఆర్సీపీ వాడు చంపారని చెప్పాలి కదా. అతను చెప్పగలడా? అక్కడికి వెళ్ళి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రమేయంతో, లోకేష్ బాబు గారి ప్రమేయంతో జరిగిందనే కదా చెప్పేది అతను. కాబట్టి వెళ్ళాల. ఇప్పుడు అడగండి, మీరు ఇది అడగచ్చు. సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఈ పెద్ద స్థితి కావచ్చు, కడపలో జరిగినటువంటి హిందూ ముస్లిం సోదరుల మధ్య జరిగిన గొడవ, ఇప్పుడు ఆ ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడిన మాటలో ఈ పాస్టర్ అభినయ దర్శనం చేసింది, ఇవన్నీ డాట్లు కనెక్ట్ చేస్తుంటే సంథింగ్ మధ్యలో కామన్ పాయింట్ ఏదో ఉంది. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి, ఇక్కడ ఆందోళనలు జరగాలి, హత్యలు జరగాలి, శాంతి పద్ధతులు క్షీణించినాయి అని చెప్పని ఈ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం బర్తరఫ్ చెయ్యాలి. ఈ ఓటమి విడిపోవాలని లేదా ఇందులో? ఆ తర్వాత ఏం జరిగిందనే తర్వాత విషయం. కూటమి విడిపోవడానికి ఎవరు ప్రయోగించాలో చూశారు కదా. ఆయన క్షమాపణ చెప్పాడు కాబట్టి ఇంక అంత దూరం ఇంక మనం పోవద్దు. అదొక్కటనే కాదు, ఇంకా చదువుతున్నా మిగిలిన విషయాల్లో
మీరు ఆ రోజు గుర్తుందా మీకు విజయసాయి రెడ్డి ఏమని మాట్లాడాడు? అదే అంటుంది విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ లో వీళ్ళు కలిసి ఉన్నంత కాలం నువ్వు గెలవడం కష్టం, గెలవడం కాదు, పాదయాత్ర కాదు, పొర్లు దండాలు చేసినా కూడా వల్ల కాదన్నారు. నువ్వు గెలవు అని చెప్పాడు. అవును, అంటే అతను ఇంటిచ్చాడు, వీళ్ళు అమలు చేస్తున్నారు. కానీ నా దగ్గర ఉంది ఆ ప్లాను, వీళ్ళు ఎవరి దగ్గర లేదు అన్నాడు. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎన్ని చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కేంద్ర బంధాన్ని అది విడగొట్టే ప్రశ్నే లేదు, విడిపోయే ప్రశ్నే లేదని చెప్పని వాళ్ళు పదే పదే చెబుతున్నారు. రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్న సహాయం కావచ్చు, ఇప్పుడు ఈ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్న మద్దతు కావచ్చు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న వాళ్ళు ఎవరికి కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మాయలో పడే అవకాశం వీళ్ళకి ఎవరికి లేదని స్పష్టంగా అర్థమైపోయింది. అయినా సరే అతను ప్రయత్నం చేస్తున్నాడు గజనీ మహమ్మద్ లాగా. మరి ఆ రోజు జయచంద్రుడు చేసిన తప్పే కదా అది. పృథ్వీరాజు గారు జయచంద్రుడు వెళ్ళి పృథ్వీరాజు ఆయన కూతురిని బలవంతంగా పెళ్లి చేసుకున్న ఉద్దేశంతో సాటి హిందూ అన్న విషయాన్ని మర్చిపోయి సామరస్యంగా, అతను ఒక సామ్రాటే కదా, సామ్రాట్ పృథ్వీరాజు, అతన్ని చేయటం కోసం మహమ్మద్ గోరి ఇన్నిసార్లు చేస్తే జయచంద్రుడి సహాయంతో కదా పృథ్వీరాజు గారిని ఓడించింది. మరి అది పృథ్వీరాజు గారు తప్పుకోవడంగా 16 సార్లు అతని మీద ఓడిపోయినా అండి క్షమించి వదిలేసి ఈ రోజు ఏం జరిగింది ఇక్కడ కూడా. అందుకే మామూలుగా దుష్ట శిక్షణ, శిక్షణ రక్షణ అనేది పురాణాల నుంచి మనకు వినిపిస్తున్నటువంటి ఒక మాట. అవును, దాన్ని ఆచరణలో పెట్టాల. అధికారంలో ఉండేవాళ్ళు ఆ రోజు రాజులు చేశారు. ఈ రోజు ప్రజాస్వామ్య దేశంలో రాజులు ఎవరైతే ఉన్నారో, ప్రజల ఓటుతోటి గెలిచి అధికారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయాల్సినటువంటి మొదటి సూత్రం అది. నిన్న అడిసిమల్లి గారు చెప్పారులేండి, రేపు జూన్ 12వ తేదీన 12వ తేదీకి 2 సంవత్సరాలు అయిపోతుంది కదా, ఆ తర్వాత ఉంటుంది అని చెప్పేసి అన్నారు. మరి అదే ఆశాభావంతో ఉన్నాం, ఆయన కాన్ఫిడెంట్ గా చెప్పారు. మరి అదే ఆశాభావంతో ఉన్నాం. చూడాలి నిజంగా అది జరిగితే. ఎందుకంటే మన ఆలోచన జగన్మోహన్ రెడ్డి మీకు నాకు శత్రుత్వం లేదు, ఎవరికి లేదు, ఆయనకి మనకి ఆస్తి తగాదాలు లేవు. రాష్ట్ర అభివృద్ధికి ఆటంకపరుస్తున్నారు. రాజకీయంగా వాడు నడుచుకోవట్లేదు అనేదే మన బాధ. రాజకీయ పార్టీ అయితే నిజంగా అతను రాజకీయ నాయకుడే కనుక అయ్యున్నట్టయితే, రాజకీయ నాయకుడు ఉండాల్సిన లక్షణాలు 10% అతని దగ్గర ఉన్నా కూడా 151 స్థానాలు వచ్చిన తర్వాత రెండో పర్యాయం ముఖ్యమంత్రిగా ఓడిపోడు అతను. సరే ఓటమి లేదు, ఓడిపోడు. ఎందుకు ఓడిపోతాడు? ఇంకో చిన్న ఉదాహరణ చెప్తాను మీకు నేను. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్లేనరీ సమావేశాలు ఏర్పాటు చేశారు. యోధులు అందరూ వస్తున్నారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, మరి సోనియా గాంధీ గారు అందరూ వస్తున్నారు. వచ్చిన సందర్భంగా మనం సకల సౌకర్యాలతోటి ఏర్పాటు చేయాలి అంటే మామూలు విషయం కాదు. కాబట్టి ఎక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి మొత్తం చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసరు ఆయన, లేదండి జిఎంసి బాలయోగి గారి క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేశారు, స్టేడియం కట్టారు, ఒకసారి కనుక మనం అది వెళ్ళి చూస్తే అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది, చూద్దామా అని చెప్పానంటే రాజశేఖర రెడ్డి కాదనకుండా వెళ్ళి చూశాడు. చూసిన తర్వాత అందరికీ నచ్చింది. కారెక్కిన తర్వాత మిత్రులతోటి నిజంగా చాలా బాగా కట్టాడయ్యా అని చెప్పాడంట. కాబట్టి ఆయన తప్పులన్నిటినీ తప్పించుకుంటూ ప్రజలను నమ్మించే కార్యక్రమంలో చేశాడు. రాజకీయ నాయకుడు, రియల్ పొలిటీషియన్ రాజశేఖర రెడ్డి. చంద్రబాబు నాయుడు కట్టాడు కదా, దీన్ని కూల్చేయండి, మనం ఇక్కడ ఎందుకు పెట్టాలని ఆలోచించలేదే. వచ్చిన వాళ్ళందరూ అడుగుతారు కదా, చూసిన వాళ్ళందరూ గొప్పగా ఉందని చెబుతారు కదా. అయినా సరే దానివల్ల అతనికి లబ్ధి చేకూరుతుంది కదా. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉండవాడైతే, రాజకీయ ఆలోచన ఉండవాడైనట్టయితే, అభివృద్ధిని ఆ విధంగానే కొనసాగించుకుంటూ ముందుకెళ్ళినట్లయితే, అమరావతిని పూర్తి చేసినట్టయితే, పోలవరాన్ని పూర్తి చేసినట్టయితే, లులు మాల్ని పంపించకుండా ఉన్నట్టయితే, అమర్రాజ్య విస్తరణ కార్యక్రమాన్ని పక్క రాష్ట్రానికి తరలించకుండా ఉన్నట్టయితే, కియా పరిశ్రమలు పారిపోవడానికి తోడ్పాటు అందించకుండా ఉన్నట్టయితే, ఈ రోజు అతనే ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఎందుకు చూస్తారు? అన్ని చేయవసరం లేదు కానీ మళ్ళీ 3 రాజధానులని కానీ, లేకపోతే ముందు అరాచకాలు అనేవి లేకుండా అతని చేతిలో పని నేను చెప్పినవన్నీ. అవును, అన్ని ఆయన చేతిలో అన్ని ఆయన చేతిలో రావడం ప్రజావేదిక కూల్చివేత్తం మొదలైంది కదా. అట్లా కాకుండా కొంచెం పాజిటివ్ మైండ్ సెట్ తో ఉంటే అవును ఇబ్బంది ఉండేది కాదు. కాబట్టే అతను రాజకీయ నాయకుడు కాదు. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో 3 అంశాలు ఉన్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మొట్టమొదటిది అతను ఫ్యాక్షన్ లీడర్,
రెండోది గొప్ప వ్యాపారవేత్త, మూడోది రాజకీయ నాయకుడు, క్రిమినల్ మెంటాలిటీ ఉన్న రాజకీయ నాయకుడు. ఈ మూడు మిక్స్ అయికుని ఉన్నటువంటి ప్రపంచంలో ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆ ఘనకీర్తి కూడా ఆయనకే ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ.